ట్రిపుల్ ఆర్ బాధితులు కీలక నిర్ణయానికి సిద్ధమవుతూ ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను వేదికగా చేసుకుని ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ తో ఎండగట్టాలనే యోచనలో ఉన్నారు. గతంలో పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీ అరవింద్ కుమార్ కు వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన రైతుల స్ఫూర్తితో ట్రిపుల్ ఆర్ బాధితులు చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తే గాని తమ బతుకులు మారే పరిస్థితి లేదని భావిస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వందలాది మంది రైతులు నామినేషన్లు వేయాలనే చర్చ ట్రిపుల్ ఆర్ బాధితుల్లో నడుస్తోంది. పెద్దల భూముల కోసం చిన్న రైతులను బలి చేసేలా మార్చిన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పులకు నిరసనగా ఉత్తర భాగం ట్రిపుల్ ఆర్ సమాలోచనలు చేస్తున్నారు. అలైన్మెంట్ ను నిలువరించాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒకేసారి 200 మంది రైతులు నామినేషన్లు వేయాలని జేఏసీ సభ్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రైతుల నుంచి కూడా అనూహ్య స్పందన రావడంతో అనుకున్నట్లుగా రైతుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో నిలిచి నిరసన తెలపనున్నారు. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలోని రేవంత్ సర్కార్కు తమ ఆవేదన అర్థం కావాలంటే ఎన్నికల్లో పోటీ చేయడమే సరైన నిర్ణయంగా భావిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో ఇప్పుడున్నట్టు బై ఎలక్షన్ సందర్భంగా మా రైతుల మాట ప్రభుత్వం వినట్లేదు కనుక ఏ మంత్రి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మాకు ఏ మంత్రుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కావాలనే ఉద్దేశపూర్వకంగా తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. పోలీస్ కాన్వాయ్ పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. మీ వినతి పత్రం ఏనికపోతే కూడా ముందరస్ట్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఒక రోజు నుంచి దొంగల లెక్క, పాకిస్తాన్ ఉగ్రవాదుల లెక్క 3 గంటలకో 4 గంటలకో 12 రాత్రి వచ్చి ఊరు మొత్తం తిరిగి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేంత వరకు అంటే ఇప్పుడున్న ఉప ఎలక్షన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని 200 నుంచి 300 మంది వేసి ఓడగొడతామని చెప్పేసి ఈ ట్రిపుల్ ఆర్ బాధితుల తరఫున తెలియజేస్తా ఉన్నాం. జూబ్లీస్ నామినేషన్లు వేయడానికి మేము ఖచ్చితంగా ఈ ట్రిపుల్ ఆర్ మీద ఏదో స్వస్థత వచ్చే వరకు నామినేషన్ కూడా వాపస్ తీసుకోమని చెప్పేసి ఈ మీడియా సమావేశంలో మేము తెలియపరుస్తున్నాం. రేపు జరగబోయే జూబ్లీస్ ఎన్నికల్లో మా నారాయణపూర్ మండలం నుంచి దాదాపు ఒక 50 మంది రైతులను నామినేషన్ వేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మంత్రి వైఖరి ఏందో మాకు స్పష్టంగా చెప్పే వరకు కూడా మేము మా నామినేషన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వందలాది మంది రైతులు నామినేషన్లు వేయాలనే చర్చ ట్రిపుల్ ఆర్ బాధితుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఈ నామినేషన్లు వేయడానికి రైతులందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఓవైపు రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ట్రిపుల్ ఆర్ బాధితులు సాకిస్తున్నారని చెప్పొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు పోటీకి సిద్ధమవుతున్నట్టు కూడా మనకు ప్రస్తుతం అయితే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి చౌటుప్పల్, నారాయణపురం, అదేవిధంగా భువనగిరి ఈ ప్రాంతాలకు సంబంధించి రైతులంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఆ నేపథ్యంలోనే నిన్న సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా రోజులుగా కూడా వీరు తమ సమస్యలు, తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఏదైతే మార్కెట్ రేటు అంటే ఓపెన్ మార్కెట్, రిజిస్ట్రేషన్ మార్కెట్ కు సంబంధం లేకుండా ఓపెన్ మార్కెట్ లో తమ భూములు ఎంతైతే ఖరీదు చేస్తాయో ఆ ఖరీదు సంబంధించినటువంటి నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ తో కూడా చాలా రోజులుగా కూడా ట్రిపుల్ ఆర్ సంబంధించిన భూ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. అదేవిధంగా ఒకవేళ నష్టపరిహారం ఇవ్వని ఏడల కూడా తాము భూమి ఇవ్వాలనేటువంటి ఒక అల్టిమేటం కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఏ సమస్యను సంబంధించినటువంటి ఏ డిమాండ్లను కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో కూడా చాలా రోజులుగా కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టే విషయంలో కూడా ఇటు ట్రిపుల్ ఆర్ సంబంధించిన రైతులైతే ఆందోళన బాట పెట్టారు. ఆ నేపథ్యంలోనే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి తాము పోటీకి సిద్ధంగా కావాలని కూడా పిలుపునివ్వడం జరిగింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు సంబంధించి వారు అనుసరిస్తున్న తీరును ఎండగట్టేందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి దిగుతామని కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఏదైతే డిండి సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన భూ నిర్వాసితులు కూడా అప్పట్లో పోటీకి సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతం అయితే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన త్రిపురాకు సంబంధించిన భూ నిర్వాసితులు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి త్రిపుర భూ నిర్వాసితులతో సానుకూలంగా స్పందించి చర్చలకు దిగుతుందా లేదంటే మొండిగా ముందుకెళ్తుందా అనేటువంటి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.